హలో బ్యూటిఫుల్ పీపుల్, బెంగళూరులో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ గురించి ఈరోజు ఈ వీడియో. ఈ పార్క్ ఎక్కడ ఉంది, ఏ సఫారీ తీసుకుంటే మనం యానిమల్స్ అన్నీ చూడవచ్చు, ఏ టైంలో సఫారీ తీసుకోవాలి అండ్ ఎంత రేట్స్ అవన్నీ ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూసేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ బెంగళూరు సిటీ నుంచి అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మెట్రోకి రావాలనుకుంటే జేపీ నగర్ వరకు మెట్రో ఉంటుంది, అక్కడ నుంచి బస్కి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంటుంది. బెంగళూరు సిటీలో ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. వీకెండ్స్లో లైన్ చాలా ఉంటుందండి. సో క్రౌడ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఆన్లైన్ టికెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ సఫారీ మార్నింగ్ 9 AM అవైలబుల్ ఉంటుంది. బస్ సఫారీ అండ్ జీప్ సఫారీ ఉంటుంది. నేనైతే బస్ సఫారీ తీసుకున్నానండి. సో జీప్ సఫారీ అండ్ ఓపెన్ టాప్ ఏం కాదు, అది నార్మల్ జీప్ సఫారీయే. సో బస్ అయినా జీప్ అయినా ఒకేలా అనిపించింది, సో నేను బస్ ఆప్ట్ చేసుకున్నాను. సో బస్ సఫారీ వచ్చేసి పర్ హెడ్ 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చెక్ చేస్తే మీకు అన్ని కాంబో ఛార్జెస్ ఎంత ఉంటాయి అవన్నీ అర్థమవుతుంది. సో మనకి సఫారీ 30 minutes మాత్రమే ఉంటుంది. చాలా దగ్గర నుంచి యానిమల్స్ని చూడొచ్చు అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సఫారీ రైడ్ని. సో ఎవ్రీ యానిమల్ దగ్గర వాళ్ళు ఒక 1 or 2 minutes ఆపుతారండి. సో యానిమల్ని దగ్గర నుంచి మనం చూడొచ్చు. ఈ యానిమల్స్ అన్నీ సపరేట్ జోన్స్లో డివైడ్ చేసి పెట్టారు అండ్ వాటికి ఫుడ్ అండ్ కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. అండ్ ఎవ్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో సఫారీ టికెట్ తీసుకుంటే మనం జూ కూడా చూడొచ్చు అండ్ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుందండి. దానికి సపరేట్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 ఛార్జ్ చేస్తారు. అండ్ జూలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్, బర్డ్స్ కూడా ఉంటాయి. జూ మొత్తం తిరిగి చూడడానికి ఆల్మోస్ట్ 2 hours పడుతుందండి. అంత దూరం నడవలేని వాళ్ళ కోసం బగ్గీ సర్వీస్ కూడా ఉంటుంది జూలో. సో బగ్గీ సర్వీస్కి వాళ్ళు సపరేట్గా ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అన్ని యానిమల్స్ని కవర్ చేస్తూ చూపిస్తారు బగ్గీ సర్వీస్ని ఆప్ చేసుకున్న వాళ్ళకు కూడా. సో బన్నేరుఘట్ట నేషనల్ పార్క్కి వస్తే సఫారీ అండ్ జూ 2 కవర్ చేయొచ్చండి. సో సఫారీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to evening 4 ఉంటుంది. సో 4కి సఫారీ క్లోజ్ చేస్తారు అండ్ జూ టైమింగ్స్ వచ్చేసి 5 వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో. ఇంకెందుకు లేటు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.